నేస్తాలు, ప్రభు జగన్నాథునికి భోజనం నివేదించాక తాంబూలం పెట్టే ఆచారం ఎలా వచ్చిందో మీకు తెలుసా? జగన్నాథుని గుడి సింహద్వారం వద్ద ప్రభుదాస్ అనే పాన్ విక్రయించే వ్యక్తి ఉంటాడు. అతను పాన్ అమ్ముతుంటాడు. రోజూ సాయంత్రం జగన్నాథుణ్ణి దర్శించుకోవడానికి మందిరానికి వెళ్తాడు. భగవంతునికి రకరకాల నైవేద్యాలు పెడుతుండడం చూస్తాడు. కాని తాంబూలం పెట్టగా చూడలేదు. భగవంతునికి తాంబూలం ఎందుకు పెట్టడం లేదు అని అతని మనసులో ఎప్పుడూ ఆలోచన ఉంటుంది. రోజూ చూస్తున్నాను, జగన్నాథునికి రోజుకి 8 సార్లు 56 రకాల నైవేద్యాలు పెడుతున్నారు. అలాగే నైవేద్యం తర్వాత ఆయనకు తాంబూలం కూడా ఇస్తే ఎంత బావుంటుంది అనిపిస్తోంది. అప్పుడే మీకు పూర్తి నైవేద్యం పెట్టినట్లు. కానీ నాకు తెలుసు ప్రభూ, ఈ మందిరంలో మీకు తాంబూలం పెట్టే ఆనవాయితీ ఇప్పటి వరకు లేదని. నేనేమో చాలా అల్పభక్తుణ్ణి. ఈ ఆనవాయితీని ప్రారంభించే అర్హతే నాకు లేదేమో. ఒకరోజు ప్రభుదాసు నిద్రపోవడానికి ఉపక్రమిస్తుండగా 2 యువకులు అతని ఇంటికి వస్తారు. వారి ఉంగరాల జుట్టు, చెవులకు ఉన్న అందమైన కుండలాలు, వారు ధరించిన అందమైన వస్త్రాలు చూసి ఎవ్వరైనా మంత్రముగ్ధులవుతారు. వారు ప్రభుదాస్ను తాంబూలం అడుగుతారు. ప్రభుదాస్ వారికి పాన్ తయారు చేసి ఇస్తాడు. వారు పాన్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇలా వారు కొన్ని రోజుల పాటు రోజూ వచ్చి ప్రభుదాస్ వద్ద పాన్ తినేవారు. ఒకరోజు మందిరం పూజారి, జగన్నాథునికి పరమభక్తుడు అయిన బలరాందాస్ రాత్రి భజన చేసుకుంటూ వెళుతుంటాడు. అతను ఆ 2 యువకులు ప్రభుదాస్ ఇంటి నుండి వెళ్తుండడం చూస్తాడు. అరే, ఇంత రాత్రప్పుడు వీళ్ళిద్దరూ ఎవరు? వీళ్ళు ప్రభుదాస్ ఇంట్లో ఏం చేస్తున్నారు? వీళ్ళనెప్పుడూ గుళ్ళో చూడలేదే. బలరాందాస్ ఇవేవి పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. కాని తర్వాత రోజూ వారిపై ఒక కన్నేసి ఉంచుతాడు. ఆఖరికి ప్రభుదాస్ని వారి గురించి అడుగుతాడు. వాళ్ళిద్దరూ రోజూ పాన్ తినడానికి వస్తారని, డబ్బులివ్వకుండానే వెళ్ళిపోతారని ప్రభుదాస్ చెప్తాడు. వాళ్ళిద్దరూ ఎవరో నాకు కూడా తెలీదు. కానీ రోజూ నా ఇంటికి వచ్చి నా దగ్గర పాన్ తీసుకొని వెళతారు. వాళ్ళని చూసినప్పుడు ఎంతో ఆకర్షణీయంగా అనిపిస్తారు. వాళ్ళని చూసినప్పుడు నాకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నేను పాన్ డబ్బులు అడగడం కూడా మర్చిపోతాను. నేను పాన్ డబ్బులు అడిగేలోగానే వాళ్ళు నా ఇంటి నుండి వెళ్ళిపోతారు. ఇందులో నా తప్పే ఉంది చెప్పండి? అరే ప్రభుదాస్, నువ్వెంతో అమాయకుడివి. నువ్వు వ్యాపారం చేస్తున్నావని నీకు గుర్తుండాలి కదా. అలా డబ్బులు తీసుకోకుండా పాన్ ఎలా ఇస్తావు? ఇలా అయితే నీ ఇల్లెలా గడుస్తుంది చెప్పు? సరే, నువ్వొక పని చెయ్యి. ఆ 2 బాలకులు మళ్ళా నీ దగ్గరకు వచ్చినప్పుడు పాన్ డబ్బులు అడుగు. వాళ్ళు డబ్బులివ్వకపోతే బదులుగా వారి ఏవైనా వస్త్రాలను నీ వద్ద తాకట్టు పెట్టమని చెప్పు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది డబ్బులు లేకుండా ఏమీ కొనలేమని. మీరు సరిగ్గా చెప్పారు. మరుసటి రోజు ఆ 2 యువకులు మరలా వస్తారు. పాన్ ఇచ్చాక ప్రభుదాస్ వారిని డబ్బులు అడుగుతాడు. మీరిద్దరూ ఇన్ని రోజుల నుంచి పాన్ తీసుకుంటున్నారు, కానీ ఎప్పుడూ నేను మిమ్మల్ని డబ్బులు అడగలేదు. ఈరోజు మాత్రం మీరు డబ్బులివ్వాలి. అరే, మీరెప్పుడూ డబ్బులు అడగరు కదా, అందుకే ఈరోజు మేము డబ్బులు తీసుకురాలేదు. ఇప్పుడు మా దగ్గర మీకివ్వడానికి ఏమీ లేదు. రేపు వచ్చినప్పుడు ఇస్తాము. లేదు లేదు, అలా కుదరదు. ఈరోజే ఇవ్వాలి. డబ్బులివ్వకుండా మిమ్మల్ని వెళ్ళనివ్వను. కానీ మేమీరోజు తప్పనిసరిగా వెళ్ళాలే. రేపు బోలెడంత ధనం తీసుకొచ్చి ఇస్తాం. మమ్మల్ని నమ్మండి. సరే అయితే డబ్బులొద్దులే గాని మీ ఏవైనా వస్త్రాలు నాకివ్వాలి. రేపు డబ్బులిచ్చి వాటిని తీసుకొని వెళ్ళండి. ఇంక చేసేదేమీ లేక ఆ యువకులు వారి వస్త్రాలను ప్రభుదాస్కు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు. మరుసటి రోజు జగన్నాథస్వామి మందిరం ద్వారాలు తెరవగానే పూజారి ఎంతో ఆశ్చర్యపోతాడు. జగన్నాథుడు, బలభద్రుల విగ్రహాలపైన ఉండే తెల్లటి వస్త్రాలు కనపడవు. ఇది చూసి పూజారి ఆశ్చర్యపోతాడు. రాత్రి భగవంతునికి కప్పిన వస్త్రాలు ఎలా మాయమయ్యాయి? ఎవరైనా దొంగ వస్తే ప్రభువుల వారి నగలు గట్రా దొంగిలిస్తారు. ఈ తెల్లటి వస్త్రాలను ఎవరు దొంగిలిస్తారు? ఈ విషయం ఊరంతా పాకిపోయి రాజా ప్రతాపరుద్రదేవునికి తెలుస్తుంది. ఆయన మందిరంలో ఉండే సేవకులందర్నీ శిక్షించడానికని పిలుస్తాడు. కాని భగవంతుడు తన భక్తులకు శిక్ష ఎలా పడనిస్తాడు? భగవాన్ జగన్నాథుడు బలరాందాస్కు కలలో కనిపించి విషయం మొత్తం చెప్తాడు. బలరాందాస్ నిద్రలోంచి లేచి రాజా ప్రతాపరుద్రదేవుని వద్దకు వెళ్లి తన కల గురించి మొత్తం చెప్తాడు. రాజు విషయమంతా విని ఎంతో ఆశ్చర్యపోతాడు.
అప్పటి నుంచి భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాత పాన్ కూడా నివేదించాలని ఆదేశిస్తాడు. ప్రభుదాస్ను స్వయంగా కలవడానికి వెళ్ళాలి అని అనుకుంటాడు. అతని ఇంటికి వెళతాడు. ప్రభుదాస్కు విషయం తెలియగానే అతని కళ్ళలో నీళ్లొస్తాయి. అతనికి జగన్నాథుడు బలభద్రులకు స్వయంగా పాన్ తినిపించాడు. వారి దర్శనం పొందాడు. అతని ప్రార్థనను భగవంతుడు విన్నాడు. ప్రభుదాస్ భగవంతునికి వారి వస్త్రాలు తిరిగి సమర్పించడానికని మందిరానికి వెళతాడు. అతని భక్తిని చూసి అంతా ఆశ్చర్యపోతారు. అప్పటి నుండి జగన్నాథునికి భోగ్ సమర్పించాక పాన్ కూడా నివేదించే ఆనవాయితీ మొదలైంది. ఆ జగన్నాథుని లీలల గురించి ఎంత వర్ణించినా తక్కువే. ప్రేమపూర్వకమైన భక్తి తప్పకుండా ఆ భగవంతుణ్ణి చేరుకుంటుంది. మనం ఎల్లప్పుడూ ఆ భగవంతుణ్ణి స్మరించుకోవాలి. నేస్తాలు, ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు ఏ ప్రదేశానికి చెందినవారో తెలియచేయండి. ఎందుకంటే ఈ సమాచారం మీకు ఇష్టమైన వీడియోలు తయారు చేయడానికి మాకు ఎంతగానో సహాయపడుతుంది. ఒకప్పుడు శ్రీకృష్ణుడు, సుధామ సాందీపని ఋషి వద్ద చదువు కోసం ఆయన యొక్క ఆశ్రమంలో ఉంటారు. వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉంటుంది. ఆ ఆశ్రమానికి దగ్గరలో ఒక పేద వృద్ధురాలు ఉండేది. ఆమె ఎల్లవేళలా వాసుదేవుని నామాన్నే జపించేది. భిక్షమెత్తుకొని తన కడుపు నింపుకునేది. ఒకసారి చాలా రోజుల వరకు ఆమెకు భిక్ష దొరకదు. ఆమె ఎంతో ఆకలితో ఉంటుంది. 5 రోజులు పస్తున్న తరువాత ఒకరోజు ఒక స్త్రీ భిక్షలో ఆమెకు శనగలు ఇస్తుంది. ఆ శనగలను ఆమె తన తల వద్ద పెట్టుకొని నిద్రపోతుంది. పొద్దున్నే వాటిని వాసుదేవునికి నైవేద్యంగా పెట్టి తర్వాత తాను తినవచ్చు అనుకుంటుంది. కాని ఆ రాత్రి కొందరు దొంగలు ఆమె ఇంటికి వచ్చి ఆ శనగల మూటను బంగారంగా భావించి దాన్ని ఎత్తుకెళ్ళిపోతారు. ఆమెకు మెలకువ వచ్చి దొంగ దొంగ అని అరుస్తుంది. అప్పుడు వాళ్ళు సాందీపని ఋషి ఆశ్రమంలోకి వెళ్లి దాక్కుంటారు. ఆ శనగల మూటను అక్కడే పెట్టి వెళ్ళిపోతారు. ఇంతలో ఆకలితో ఉన్న ఆ మహిళ శాపం ఇస్తూ, నాలాంటి వృద్ధురాలి వద్ద నుంచి శనగలు దొంగిలిస్తే మీకేం కలిసొచ్చింది? ఈ శనగలను ఎవరు తింటారో వారు దరిద్రులవుతారు. ఇదే నా శాపం అంటుంది. మర్నాడు తెల్లవారాక శ్రీకృష్ణుడు, సుధామ తమ గురువు వద్దకు వెళతారు. ఆయనకు ప్రణామాలు చేస్తారు. ప్రణామాలు గురువుగారు. గురువుగారు వారిని ఆశీర్వదిస్తూ అంటారు, శుభమస్తు, ఎల్లప్పుడూ సుఖంగా ఉండండి. అడవిలోకి వెళ్ళి సమిధలు తీసుకొని రండి. కానీ జాగ్రత్త, ఆకాశం మబ్బు పట్టి ఉంది. పెద్ద వాన వచ్చేలా ఉంది. అందుకే ఎక్కువ దూరం వెళ్ళకండి. ఇద్దరూ కట్టెల కోసం అడవిలోకి వెళుతుంటారు. ఇంతలో గురుమాత సుధామను పిలిచి రాత్రి దొంగలు ఆశ్రమంలో వదిలి వెళ్ళిన శనగల మూట ఇస్తుంది. మూటను సుధామకు ఇస్తూ, సుధామా, అడవిలో ఆకలి వేస్తే నువ్వు కృష్ణుడు కలిసి ఈ శనగలు తినండి అంటుంది. సుధామ గొప్ప జ్ఞాని. గురుమాతకు శనగలకు సంబంధించిన శాపం గురించి తెలియదు. కాని సుధామకు అంతా తెలుస్తుంది. అందుకని ఆ శనగల మూటను దాచిపెడతాడు. ఇద్దరూ అడవిలోకి చేరుకున్నాక ఇద్దరూ కలిసి కట్టెలు కొడుతుంటారు. తర్వాత ఆశ్రమానికి తిరిగి వస్తుండగా వర్షం మొదలవుతుంది. ఇద్దరూ ఒక చెట్టు కింద కూర్చుంటారు. ఇద్దరికీ ఆకలి వేస్తుంటుంది. కృష్ణుడు సుధామను, సుధామా, నాకు ఆకలి వేస్తోంది, నీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని అడుగుతాడు. సుధామ తన వద్ద ఏమీ లేదని చెబుతాడు. కానీ సుధామకు కూడా చాలా ఆకలి వేస్తుంటుంది. సుధామ ఇలా ఆలోచిస్తాడు, ఈ శనగలు గనక కృష్ణునికి ఇస్తే శాపం కారణంగా తాను దరిద్రుడవుతాడు. అంటే ప్రపంచం మొత్తం దరిద్రమవుతుంది. లేదు లేదు, ఈ శనగలు నేను కృష్ణునికి ఇవ్వలేను. ఇలా ఆలోచించి సుధామ చాటుగా ఆ శనగలను తింటాడు. కృష్ణుడు, నువ్వేమైనా తింటున్నావా అని అడుగుతాడు. లేదు లేదు, నేనేమీ తినడం లేదు అని అంటాడు సుధామ. చలికి నా పళ్ళు కొట్టుకుంటున్నాయి అంతే.
తరువాత ఇద్దరూ ఆశ్రమానికి తిరిగి వస్తారు. వారి శిక్షణ పూర్తయిన తరువాత శ్రీకృష్ణుడు ద్వారకకు రాజవుతాడు. సుధామ చాలా పేదవానిగా ఉండిపోతాడు. కొన్నిసార్లు కొన్ని రోజుల పాటు పస్తులుండేంత పేదరికంలో ఉంటాడు. ఒకరోజు అతని భార్య అతనితో, ద్వారకరాజు శ్రీకృష్ణుడు మీ బాల్యమిత్రుడని మీరంటారు. ఒకసారి ఆయన వద్దకు వెళ్ళి కలవవచ్చు కదా, ఆయన అంత పెద్ద రాజు కదా, మీరేమీ అడగకుండానే ఆయన ఏదో ఒకటి ఇస్తారు. కొన్ని రోజులైనా మనకి బావుంటాయి. మనమంటే పస్తులుంటాం, కాని పిల్లలెలా ఉండగలరు అంటుంది. అప్పుడు భార్య మాట విని సుధామ శ్రీకృష్ణుణ్ణి కలవడానికి ద్వారకకు వెళ్లడానికి సిద్ధపడతాడు. కాని వట్టి చేతులతో స్నేహితుని వద్దకు ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తుంటాడు. అతని భార్య పక్కింటికి వెళ్లి కొన్ని అటుకులను అడిగి తీసుకొస్తుంది. వాటిని ఒక మూటగా కట్టి కృష్ణునికి ఇవ్వమని చెప్తుంది. ఆ మూటను తీసుకొని సుధామ నడుచుకుంటూ ద్వారక చేరుకుంటాడు. దారిలో కాళ్లకి ఎన్నో ముళ్ళు గుచ్చుకుంటాయి. కాని ఎలాగోలా సుధామ ద్వారక చేరుకుంటాడు. శ్రీకృష్ణుని మహలు చేరుకొని ద్వారపాలకులతో, అయ్యా, నేను శ్రీకృష్ణుని బాల్యమిత్రుణ్ణి, నన్ను ఆయనను కలవనిస్తారా అంటాడు. సుధామ మాటలు విన్నవారు నవ్వుతారు. ద్వారకారాజైన శ్రీకృష్ణుడెక్కడా, దరిద్రుడైనా నువ్వెక్కడా, వెళ్ళు వెళ్ళు, ఇక్కడ్నుంచి వెళ్ళిపో. ఇలా అందరూ హేళన చేయడంతో సుధామ అక్కడ్నుండి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. ఇంతలో ఒక ద్వారపాలకుడు అతని పేరేమిటని అడుగుతాడు. నా పేరు సుధామ అంటాడు. సుధామకు ఇదంతా అవమానంగా అనిపిస్తుంది. అందుకని తిరిగి వెళ్ళిపోతుంటాడు. ఇంతలో మరొక ద్వారపాలకుడు శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి, మహారాజా, బయట ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను మీ బాల్యమిత్రుడినని, తన పేరు సుధామ అని చెప్పాడు అంటాడు. సుధామ పేరు వినగానే శ్రీకృష్ణుడు పరిగెత్తుకుని బయటకు వస్తాడు. కాని అక్కడ సుధామ కనిపించడు. అందర్నీ అడుగుతూ పరిగెడుతుంటాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. శ్రీకృష్ణుడు కొంచెం దూరం పరిగెత్తుకుని వెళ్లేసరికి సుధామ కనిపిస్తాడు. కృష్ణుడు సుధామను తన రథంలో కూర్చోబెట్టుకొని తన మహలుకు తీసుకువస్తాడు. తన సింహాసనంపై కూర్చోపెట్టి సుధామ యొక్క కాళ్లు కడుగుతాడు. సుధామ పరిస్థితి చూసి శ్రీకృష్ణుని కళ్లంట నీళ్లు వస్తాయి. ఆ కన్నీళ్లతో సుధామ కాళ్లు కడుగుతాడు. తన బట్టలతో సుధామ పాదాలను తుడుస్తాడు. సుధామ, వదిన నాకోసం ఏం పంపించింది అని అడుగుతాడు. లేదు లేదు, తాను ఏమీ పంపించలేదు. సుధామ అటుకులు ఇవ్వడానికి సంకోచిస్తాడు. అందుకని అతను అటుకుల మూటను దాచిపెడుతుంటాడు. కాని శ్రీకృష్ణుడు ఆ మూట తీసుకొని అటుకులను తింటాడు. ఇవి ఎంతో రుచిగా ఉన్నాయి. ఇంత రుచికరమైన అటుకులను నేనింతవరకు తిననేలేదు. శ్రీకృష్ణుడు సుధామను తన గదిలోకి తీసుకువెళతాడు. సుధామకు ఎంతో సేవ చేస్తాడు. అతని కాళ్లు వత్తుతాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక సుధామ శ్రీకృష్ణునితో, మిత్రమా, ఇక నేను వెళ్లడానికి అనుమతివ్వు. మీ వదిన నాకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. శ్రీకృష్ణుడు సుధామ వెళ్లడానికి అనుమతిస్తాడు. సుధామను వదిలి రావడానికి కొంత దూరం కూడా వెళతాడు. సుధామ వెళ్తూ వెళ్తూ దారిలో, కృష్ణుడు నాకేమీ ఇవ్వలేదు, ఇప్పుడు నా భార్యకు నా మొహమెలా చూపించను? ఇలా ఆలోచిస్తూ సుధామ తన ఊరు చేరుకుంటాడు. తన ఇంటిని వెతుకుతుంటాడు. కాని తన ఇల్లు కనిపించదు. తన గుడిసె ఉండే స్థలంలో ఒక పెద్ద మహలు ఉంటుంది. తాను దారి తప్పిపోయానేమో అని అనుకుంటాడు. ఇంతలో అతని భార్య మంచి దుస్తులు, నగలు ధరించి ఒక మహారాణిలాగా బయటకు వస్తుంది. చూశారా స్వామి, నేను చెప్పాను కదా, శ్రీకృష్ణుడు మన కష్టాలు తీరుస్తాడని. ఆయన మన దారిద్ర్యాన్ని తొలగించాడు అంటుంది. అప్పుడు సుధామకు
శ్రీకృష్ణుని యొక్క లీల అర్థమవుతుంది. అతను కూడా ఎంతగానో సంతోషిస్తాడు. నేస్తాలు, ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు ఏ ప్రదేశానికి చెందినవారో తెలియచేయండి. ఎందుకంటే ఈ సమాచారం మీకు ఇష్టమైన వీడియోలు తయారు చేయడానికి మాకు ఎంతగానో సహాయపడుతుంది.